నాకు సంబంధించిన ప్రతి జ్ఞాపకాన్ని మీ అమ్మ ఎంత భద్రంగా దాచుకుందో తెలుసా జై? ఇది మీ అమ్మ నాకిచ్చిన ప్రేమ కానుక. మీ అమ్మ నాతోనే ఉంటుందని నాకు అర్థమైంది జై. నువ్వు మీ అమ్మ మళ్ళీ నా జీవితంలోకి వస్తున్నందుకు నాకెంత సంతోషంగా ఉందో తెలుసా జై? నాకు ఈ ప్రపంచాన్ని జయించినంత ఆనందంగా ఉంది. ఇలాంటి అదృష్టం. ఆపండి సీనియర్. మీరు మారారని మా అమ్మ అనుకుంటుంది, మారలేదని నాకు తెలుసు. జై, అనుని ఎలా అయితే మీ దగ్గరికి తెచ్చుకున్నారో మా అమ్మని కూడా అలాగే మార్చేశారు. జై, నువ్వు చాలా తప్పుగా ఆలోచిస్తున్నావురా. నేను మాయ మాటలు చెప్పి మీ అమ్మను మోసం చేయలేదు. నేను నిజంగానే మారిపోయాను. నిన్ను మీ అమ్మను చాలా బాగా చూసుకుంటాను. మిమ్మల్ని బాధ పెట్టకుండా, మీకెలాంటి కష్టం రాకుండా పువ్వుల్లో పెట్టి చూసుకుంటానురా. మీరేం చెప్పినా నేను నమ్మను. అర్థం చేసుకో జై, మనందరం కలిసి ఉంటే చాలా సంతోషంగా ఉంటారా. కలిసి ఉంటే ఏం జరుగుతుందో నాకు తెలుసు. మా అమ్మ మీతో ఉండడం నాకు ఇష్టం లేదు. రే ప్లీజ్ రా, దయచేసి అలా మాట్లాడకురా. నా మీనాక్షి లేకుండా నేను ఉండలేనురా. అమ్మ ఉంటుందేమో గాని నేను మీతో ఉండలేను సీనియర్. అమ్మ మీతో ఉంటే నేను అమ్మతో ఉండను. అమ్మని మీరు మళ్ళీ మోసం చేస్తారు. నేను అలా జరగనివ్వను సీనియర్. మీరు తెలివిగా అమ్మ మనసు మార్చినట్టే నేను కూడా తెలివిగా మిమ్మల్ని కలవకుండా చేస్తాను. అవసరమైతే మీరు మమ్మల్ని మోసం చేసినట్టే నేను కూడా మిమ్మల్ని మోసం చేస్తాను. మిమ్మల్ని విడగొట్టడానికి నేనేమైనా చేస్తాను. జై చాలా తప్పుగా మాట్లాడుతున్నావు. నా సహనాన్ని పరీక్షిస్తున్నావు. నా భార్య మనసు మరి నాతో ఉండాలని ఎందరో దేవుళ్ళకి మొక్కుకున్నాను. ఇన్నాళ్ళకి మీ అమ్మ నాకు దగ్గరవుతుంటే కలవనివ్వను, విడదేస్తాను అంటావేంట్రా? నన్ను నా భార్యను దూరం చెయ్యాలని ఎంతో మంది ప్రయత్నించారు. అలా ప్రయత్నించిన వాళ్ళందరినీ పైకి పంపించేశాను. నన్ను నా భార్యను దూరం చెయ్యాలని ఎంతో మంది ప్రయత్నించారు. అలా ప్రయత్నించిన వాళ్ళందరినీ పైకి పంపించేశాను. నాకు నా భార్యకు మధ్య ఎవడొచ్చినా చివరకు నా కొడుకైనా సరే క్షమించను. ఈ వాసుదేవులో మరో వాసుదేవ్ ఉన్నాడ్రా. నువ్వన్న మాట ఇంకెవడైనా అనుంటే ఈ పాటికి వాడు బ్రతుకుంటేవాడు కాదు. ఇదిగో బిర్యానీ తిను. ఎవరు మీరు? మాట్లాడకుండా బిర్యానీ తిను. ఎవరంటే చెప్పకుండా తినమంటారేంటి? ఎందుకు నా చేత బలవంతంగా లెటర్ రాయించారు? నన్ను చంపుతానని చెప్పి నా చేత ఎందుకు ఆ లెటర్ రాయించారు? ఆ లెటర్ని మా ఫ్రెండ్కి ఎందుకు ఇచ్చారు? ఎందుకు ఇదంతా చేస్తున్నారు? అవన్నీ నీకు అనవసరం. ఇదంతా ఎవరు చేస్తున్నారో నాకు తెలుసు.
నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారో ఎవరు చేయిస్తున్నారో నాకు తెలుసు. నీ గెస్సింగ్ కరెక్టే జాయ్. సీనియర్, ఎస్ జూనియర్, నేనే. మీరు మీరు నేనే సీనియర్ని. చెప్పాను కదా జాయ్, నాకు నా భార్యకి మధ్య ఎవరొచ్చినా ఊరుకోనని, అది కన్న కొడుకైనా సరే క్షమించనని. నువ్వేం ఆలోచిస్తున్నావో, ఏం చెయ్యాలనుకుంటున్నావో నేను గ్రహించాను. నీ మనసులో ఏముందో తెలుసుకోనని అమాయకుడిని కాదు నేను. నువ్వు అనుకుంటున్నట్టు జరిగితే ఈరోజు సాయంత్రం మా మ్యారేజ్ ఫంక్షన్ జరగదు. మా మ్యారేజ్ డే ఫంక్షన్ జరగకపోతే నాతో కలిసి ఉంటానన్న మాట నా భార్య మీనాక్షి చెప్పదు. అందుకే నేను ఇక్కడికి కిడ్నాప్ చేసి తీసుకొచ్చాను. ఇక్కడి నుంచి నువ్వు వెళ్ళవో వెళ్ళలేవో. సీనియర్, నన్ను ఏం చేస్తారు? ఏం చేస్తారు? సీనియర్, సీనియర్, ఏయ్, బిర్యానీ తిను. నువ్వు అనుకుంటున్నట్టు జరిగితే ఈరోజు సాయంత్రం మా మ్యారేజ్ ఫంక్షన్ జరగదు. నాన్న, ఇంట్లో అందరూ హ్యాపీగా ఉన్నారు. నువ్వెందుకు నాన్న డల్గా ఉన్నావు? అమ్మ నువ్వు కలిసి ఉండడం ఇష్టమేనని అన్నయ్య లెటర్ రాశాడు కదా నాన్న. ఆ లెటర్ చూసిన తర్వాత కూడా నువ్వెందుకు టెన్షన్గా ఉన్నావు? లెటర్ చదివిన తర్వాత హ్యాపీగానే ఉందమ్మా. కానీ జై ఇంత త్వరగా మారిపోయాడంటేనే నాకు అనుమానంగా ఉంది. అన్నయ్య మారినందుకు సంతోషించకుండా అన్నయ్య మీద డౌట్ పడ్డమేంటి నాన్న? నువ్వు బుద్ధిగా నేను చెప్పింది వింటే ప్రాణాలతో బ్రతుకుంటావు, లేదంటే పైకి పంపిస్తాను. నేను క్రిమినల్నే. మీరు నన్ను చంపలేరు.